టాటా హిటాచి షోరూము మంగళగిరిలో అయితే ఓపెన్ చేశారు. ముఖ్య అతిథిగా నారా లోకేష్ గారు వచ్చారు. షోరూమ్ని ప్రారంభించారనమాట. విజయవాడ నుంచి మంగళగిరికి వచ్చే సర్వీస్ రోడ్లు అయితే ఓపెన్ చేశారు షోరూము. టాటా హిటాచి వాళ్ళది శ్రీలక్ష్మి గ్రూప్స్ వాళ్ళు ఓపెన్ చేశారు. సేల్స్, సర్వీసు, వర్క్షాపు అండ్ స్పేర్ పార్ట్స్ అనమాట. కొత్తగా పెట్టారు కాబట్టి జాబ్స్ కూడా ఉంటాయి. చూసుకోండి, దగ్గరలో ఉండేవాళ్ళు జాబ్స్ అయితే ఖచ్చితంగా ప్రత్యక్షంగా పరోక్షంగా 50 నుంచి 100 మందికి అయితే జాబ్స్ అయితే ఉన్నాయి. సేల్స్ టీమ్ కానీ, సర్వీస్ అందించేవాళ్ళు కానీ, వర్క్షాప్లో వర్క్ చేసేవాళ్ళు కానీ, అలాగే స్పేర్ పార్ట్స్లో చేసేవాళ్ళు, ఎక్కడన్నా వెహికల్ ఆగిపోయినప్పుడు అక్కడికి వెళ్ళేవాళ్ళు, అలా డ్రైవర్కి కానీ జాబ్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీట్ అయ్యి రిజ్యూమ్ తీసుకున్నాను వెళ్ళేటప్పుడు. లోకేష్ గారు అయితే ఓపెన్ చేశారు. శ్రీలక్ష్మి గ్రూప్స్ వాళ్ళు ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. టాటా హిటాచి మంగళగిరి కానీ చక్కగా అందుబాటులో ఉంటాయి మంగళగిరిలో. రేట్స్ లోకేష్ గారు రావడంతో లక్ష్మీ గ్రూప్స్ అధినేత వాళ్ళందరూ సార్ని వారు రిసీవ్ చేసుకోవడం. Hitachi is one of the oldest construction equipment company in India. This was opened by Tata Motors way back in 1961, and then they joined hands with Hitachi Construction Machinery about 40 years back. The Hitachi Construction Machinery is one of the largest. Managing Director from Tata Hitachi, Gavranilu Shri Sandeep Singh Garu, to please address the gathering, sir. So requesting you to. టాటా హిటాచి నుంచి ప్రముఖులు, లక్ష్మీ గ్రూప్ నుంచి ప్రముఖులు అందరి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని మేము తీసుకొస్తూ ఉన్నాము. చివరిగా మరొకరు సిహెచ్ ప్రతాప్ గారు సిద్ధంగా ఉండవలసింది కోరుతున్నాము. సిహెచ్ ప్రతాప్ గారు వారు ఉన్నట్లయితే సిద్ధంగా ఉండవలసిన కోరుతున్నాం. వారు సో థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేకమైన ధన్యవాదాలండి ఈ వార్షిక కార్యక్రమం. సో మరి ముఖ్యంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు, ఆనరబుల్ మినిస్టర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమిటీ, వెరీ ఫార్చునేట్. Thank you so much, sir. Next we move on, Gavranilu Mr. Alapati Suresh Garu. So he has purchased X200 Prime Excavator. ఒకసారి గట్టిగా చెప్పండి. సో మైనింగ్కి సంబంధించి, ఆర్ట్ మూవర్స్ అండ్ అలాగే కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ సంబంధించి మనము ఈ వార్షిక కార్యక్రమంలో కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్స్ జరుగుతూ ఉంటుంది. గౌరవనీయులు మంత్రి మరియు చేతుల మీదుగా. నెక్స్ట్ గవర్నర్ మిస్టర్ నందబాబు గారు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాము. సో ఇది అయిపోయిన వెంటనే నందబాబు గారిని రావాల్సిందిగా కోరుచున్నాం. గవర్నర్ మిస్టర్ నందబాబు గారు X200 పేపర్లో చిన్న ఆర్టికల్ వచ్చింది. హీరో మోటార్స్ దక్షిణ భారతదేశంలో ఒక ప్లాంట్ పెట్టారు. నేను ఇద్దరు ఫోన్ చేశాను ఆ రోజు. ఒకటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనం ఫోన్ చేసి, గురుగారు ప్లాంట్ వస్తుంది, నాకన్నా చెప్తున్నావు, నువ్వు చేస్తాను, నువ్వు చేయకని చెప్తాను. రెండో ఫోన్ రామ్మోహన్ గారికి ఫోన్ చేసి, ఇప్పుడే గురుగారు నాకు అక్షంతలు వేసారు, మీరు కలిసి పర్సనల్గా తీసుకున్నారు. అప్పుడు ఢిల్లీకి వెళ్ళారు, వాళ్ళు నప్పించి, ఎందుకంటే పక్క రాష్ట్రాల నుంచి పోటీ ఉన్నారు. 2014లో కూడా పోటీ ఉండేది. పక్క రాష్ట్రాలతో పోటీ ఉన్నా కూడా ఆయన ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే,
ఈరోజు గూగుల్ పేరు వింటాం, రేపు ఇంకో కంపెనీ పేరు వింటాం, కానీ దాని వెనకాల పడిన కష్టాలు ఎవరు గమనించారు? చాలా మంది కష్టపడితేనే అది తీసుకురాగలరు. రామ్మోహన్ రావు గారు లాంటి అనేక మంది ముందరికి వచ్చి ఆంధ్ర రాష్ట్రం కోసం కష్టపడి రేపు తీసుకురావాలి. అనంతపూర్ తలసరి ఆదాయం 5 రెట్లు పెరిగింది, 5 times. ఒక్క కేఎం కోసం ఆన్సిలరీస్ అన్ని తీసుకొచ్చాం. అట్లా ప్రతిదీ కలిసికట్టుగా చేయాలని అందరూ తెలియజేసుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన లక్ష్మీ గ్రూప్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ Sanjeev for coming down, gracing us. And they're always there. I've already shared my number with you and one WhatsApp message all day for you. Anything I can do for India and my state, I'm always there. Thank you very much and Jai Hind. $15 billion. Google is now investing in Visakhapatnam, and I'm sure we'll be using your machines there also. I think there's a lot to be done. Our vision is to take Andhra Pradesh from a $180 billion economy to a $2.4 trillion economy. This means all of us here sitting together should contribute our way, and I look forward to working with you and definitely making Andhra Pradesh proud and making India proud at the global landscape. And you couldn't have asked for a better partner than Rammohan ji. చాలా మందికి ఇక్కడ తెలియదు, నేను మర్చిపోయే చెప్తాను. 2014 నేను అప్పుడే క్రియాశీలక రాజకీయాల్లో వచ్చాను. ఇంకా చాలా చేయాలి మనం. మీకు 2 గంటలు ఇప్పుడు గూగుల్లో వచ్చింది ఎకో సిస్టమ్ ఎటు తీసుకోవాలి, మొత్తం ఎకో సిస్టమ్ రావాలి, ఏ కంపెనీలు రావాలి, ఏ డిపార్ట్మెంట్, మ్యూజిక్. ఇప్పుడు ఏఆర్ రమన్ గారు ఎక్కువగా గూగుల్తో ట్యాప్ వాళ్ళని తీసుకోవాలి. ఇట్లా లిస్ట్ పెట్టారు, ఇరవై ఇచ్చాడు, చేసి అన్నీ చేసుకుంటాడు. కొంచెం టైం ఇస్తారు నేను అనుకున్నా, లేదు 30 రోజులు మొత్తం విజన్ ప్లాన్ తయారు చేయండి, నాకు ప్రెజెంట్ చేయండి అని గవర్నమెంట్ గారు చెప్తున్నారు. ఇట్లా కష్టపడాలి, కష్టపడితేనే మన ఏ లక్ష్యం అయితే అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి బాబు గారు నడిపిస్తున్నారు, ఆ లక్ష్యంతో మనందరం పనిచేయాలని ఈ సభముగా తెలుపుకుంటూ, కియా మోటార్స్లో కూడా ఆనాడు కలిసికట్టుగా పనిచేసాం, కలిసికట్టుగా పనిచేసే కనుక మనం తీసుకొచ్చాం. పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయేది, వాళ్ళ పేరు చెప్తే వాళ్ళు బాధపడతారు, నాకు చెప్పట్లేదు. ఈ మధ్యలో చెప్తే బాధపడుతున్నారు, ట్విట్టర్లో నన్ను తిడుతున్నారు. వాళ్ళు పోటీ పడలేక